నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 150వ జయంతి వేడుకలు. గొలుగొండ మండలంలో సీతారామరాజు గంటం దొర సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించిన స్పీకర్ అయ్యన్న. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు నెల్లూరు జైలుకు విచ్చేసిన మాజీ సీఎం ప్రతిపక్ష నేత రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టి దాడులు చేస్తున్నారని, ఈ విధానం మానుకోవాలని బాబును హెచ్చరించిన జగన్. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అబద్దాలతో పాలన సాగిస్తోందని ధ్వజమెత్తిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్కే. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన రామకృష్ణ. భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ ట్యాక్స్ విషయమై సీఎం బాబుతో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. గెలిచిన నెల్లూరు టోల్ ప్లాజా ఎత్తివేసిన సందర్భంగా శ్రీనివాసరావును ఘనంగా సత్కరించిన లారీ సంఘం సభ్యులు. మన్యంలో అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి ఆంగ్లేయులపై చేసిన పోరాటం చిరస్మరణీయమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గోలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో ఉన్న సీతారామరాజు గంటం దొర సమాధులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన్యంలో నివసించే ఆదివాసీలను స్వతంత్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్ఫూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుటుంబాన్ని సైతం దూరం పెట్టి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని గుర్తు చేశారు. మనం బ్రతుకుతున్నంత కాలం ఆయనకు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. జయంతి వర్ధంతులకు మాత్రమే వచ్చి నివాళులు అర్పించడానికి పరిమితం కాకుండా పార్కు అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై కార్యాచరణ చేయాలని అధికారులతో పాటు స్థానికులకు సూచించారు. అనంతరం పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ రవి పటాన్ శెట్టి, అలాగే ఎస్పీ మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాన్వి, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే మిమ్మల్ని ఇక్కడ లోకల్ పరిస్థితులు ఏం కోరింది ఏంటంటే, జయంతి రోజున చనిపోయిన రోజున వచ్చి పువ్వులేసి వెళ్ళిపోవడం కాదు. మళ్ళీ ఇప్పుడు అయిపోయిందా, మళ్ళీ చనిపోయిన మరణించిన రోజు వస్తాం లేదు పువ్వులేయడానికి. ఎక్కడి నుంచో దూరం నుంచి నర్సీపట్నం నుంచో ఎక్కడి నుంచి రాలేదు. మరి లోకల్గా అల్లూరి సీతారామరాజు సంఘం ఉంది కదా. మీరు కృష్ణదేవిపేట ఊళ్ళో గోరీలాట్లో పేకాటాడి బదులు రోజు సాయంత్రం వచ్చి గంట కూర్చోవచ్చు కదా ఇక్కడ. ఏమా అక్కడ ఏదో రోడ్డు పక్కన కూర్చున్న బదులు ప్రతిరోజు సాయంత్రం వచ్చి గంట అక్కడ కూర్చుంటే ఈ పార్కుని డిస్టర్బ్ చేయరు. లేదా రాత్రులు వచ్చి ఎంతమందికి మందు కొడుతున్నారు. అల్లూరు సీతారామ పార్కులో మందు కొట్టవా? ఇంకా అంతకంటే పార్క్ ఏమైనా ఉందా? అల్లూరి సీతారాముడి పార్కులో గంటలే తాగడమా? గంటగంట మహాపాపం ఏమన్నా? ఇవన్నీ చేసేసి మళ్ళీ అల్లూరి సీతారామరాజు రాజుగారి కోసం ఉపన్యాసాలు ఇస్తాం మనం. గంటలు కాదు, ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈవేళ. వాళ్ళు కూడా ఒక సంఘం ఉంది. అప్పుడప్పుడు చూసి ఈ మొక్కలు ఎలాగ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు చూసి ఆ రోజు ఇక్కడ ఈ ఎక్సైజ్ మనం వేసాం. గ్రౌండ్గా ఉన్నాయి, ఎక్స్ ఇటుపక్క ఉన్నాయి, మొత్తం టాప్లు వేసినాయి. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వాగ్దానాలు చేశారు. 1,24 లక్షలు ఇస్తామని చెప్పి ఆ పెద్ద పేర్లు 2 అర్థం చెప్పేసారు. ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే స్పీకర్ నేను ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను నోరు ముగిస్తారు. లాస్ట్ డేస్ స్పీకర్ గురించి పూర్వంలాగా మాట్లాడడానికి అవసరం అంటే అంత పెద్ద మనిషి అయితే అంటారు, అలాగే పెద్ద మనిషి అయిపోయింది. అంతేగా లిమిట్గా మాట్లాడాలో ఉన్నది నాలుగు మాటలు చెప్పాలి తప్పించి పూర్వంలో ఉపన్యాసాలు కామెంట్ చేయడం కుదరదు. అంటే రాజ్యాంగమైన పదవి ఇది. మరి అందరి వల్ల అత్యున్న పదవి. పదవి మాత్రం చాలా పెద్ద పదవి కాదా లేదు, కానీ స్వేచ్ఛగా మాట్లాడలేను. ఇంతకుముందే దేవుడే రారా పోరా అనేవాడిని, ఇప్పుడు మాట్లాడక అవ్వదు. అంచేత మీ అందరినీ కోరింది ఏంటంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి. ఇప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం. ఆ హట్స్ మళ్ళీ ఎక్కువ చేయొద్దు.
10 మంది కూర్చోడానికి హట్స్ ఉండాలి కదా, దానికి ఖర్చు ఎంత అవుతుంది? కోట్లు అయిపోద్దా? అవును కదా. 2 హట్స్ ఉన్నాయి, ఇంకొకటి ఉంది. అక్కడ సమాధి పైన పిచ్చిలు రాలిపోతున్నాయి. అవన్నీ ఎస్టిమేషన్ ఏమీ చెప్పి కరెక్ట్గా రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ మల్లికార్జున గారు మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. మీ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో కలిసి ఉంది. తీసుకొని ఇమీడియట్గా ఎస్టిమేషన్ వేయండి. ఎంత చెప్పండి, మీ ప్రభుత్వం నుంచి మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి. మీకేం డబ్బు కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను. మీరు అల్టిమేట్గా ఇమీడియట్గా రెండో ఇస్తారు. ఇక్కడ విజిటర్స్ వస్తారు, చాలా మంది విజిటర్స్ వస్తారు. ఇవన్నీ అల్లూరి సీతారామరాజు ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భీమవరంలో స్టాచ్యూ ఓపెన్ చేశారు. అప్పటి నుంచి అందరూ చాలా మంది వస్తున్నారు. కానీ కూర్చోడే పర్లేదు, కూర్చోడం సెల్టర్ లేదు, టీ కావాలంటే టీ తాగడం లేదు. ఎందుకు వస్తారని దూరం? అవన్నీ కొంచెం ఖర్చు ఏం కాదు, కోట్లు అయిపోతాం. నేను మా అనకాపల్లి ఎంపీ గారు రమేష్ గారితో మాట్లాడాను. 50 లక్షలు ఇస్తున్నారు మనకి. దీనికి ఆ 50 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టాలని ముందు ప్లాన్ చేయండి, డిజైన్ చేయండి. షెల్టర్ కింద పెట్టాలి. టాయిలెట్స్ ఉన్నాయి సార్. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ టాయిలెట్ ఎక్కిస్తారండి. రోడ్డు మీద పోవాలా? కట్టించాం, టాయిలెట్స్ కట్టించాం, మెయింటెనెన్స్ లేదు, దీనికి ఆదాయం లేదు. మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన జీతాలు లేవు. కొన్నాళ్ళు నేను ఇచ్చాను, కొన్నాళ్ళు జిల్లా పరిస్థితి చూపించాను. తర్వాత నా ఫ్రెండ్స్ చేత డబ్బులు వసూలు చేసి 6 లక్షల రూపాయలు బ్యాంకులో వేసాను. ఇక్కడ ఈ ఊరు బ్యాంకులో ఉన్న డబ్బు ఉంది, దాంట్లో కొంత డబ్బు జీతాలు ఇచ్చాను నేను. ఇంకా కొంత ఎంత ఉంది లేవు, 4 లక్షల. ఇంకా ఇప్పుడు డబ్బు ఉంది, 4,32,000 బ్యాంక్ కృష్ణదేవిపేట బ్యాంక్లోనే ఉంది డబ్బు. ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టింది. ఇంకేముంది? లైటింగ్ లేదు. తర్వాత దీనికి వాటర్ ఫెసిలిటీస్ ఆ వేట్లోంచి రావాలి సార్. అవి పెట్టాం, మోటార్ పెట్టాం. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టి దాడులు చేస్తున్నారు. మీరు చేసే పని మంచిది కాదు చంద్రబాబు గారు. మీరు విత్తనం నాటితే అది వృక్షమవుతుంది. మీరు నిరంతరం పాలకులుగా ఉన్నారు, అది తెలుసుకోండి అన్నారు. కాస్తో కూస్తో 10% మంది మీ హామీలు చూసి మోసపోయారు. మీరు ఇలాగే చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. మంచి చేయండి, లేకపోతే మీకు తగిన శాస్తి జరుగుతుంది. చంద్రబాబును ఈ విషయంలో నేను హెచ్చరిస్తున్నా అంటూ జగన్ చెప్పుకొచ్చారు. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్నలే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే.
అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అబద్దాలతో పాలన సాగించిన మోదీని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గొంతునొక్కి పోలీస్ రాజ్యం నడిపిన జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. విశాఖ మురళీనగర్లోని ఆహ్వాన ఫంక్షన్ హాల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు 2వ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఎన్నికల్లో సొంతంగా అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన సీట్లు బీజేపీకి రాకపోయినా ఒంటెద్దు పోకడలతో 3వసారి మోదీ పాలన ప్రారంభమైందని అన్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలను అమలు చేస్తున్నారని, ప్రోటెం స్పీకర్ ఎన్నికల విషయంలో నిబంధనలను పట్టించుకోలేదని, డిప్యూటీ స్పీకర్ సాంప్రదాయంగా ప్రతిపక్షాలకు ఇస్తున్న దాన్ని కాలదనే రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం వద్ద పరిష్కరించుకునే వాతావరణం ప్రస్తుతం ఉందని, లోక్సభలో తెలుగుదేశం, రాజ్యసభలో వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి అవసరమని, దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. ఈ రాష్ట్ర సమితి సమావేశాలు, కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నం నగరంలో మేము నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా ఈ సమావేశంలో చర్చించుకోబోతా ఉన్నాం. ఎందుకంటే గత లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఈ తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ జరుగుతున్న రాజకీయ మార్పులను కూడా ఒకసారి సమీక్షించుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మన రాష్ట్ర అభివృద్ధికి సానుకూలంగా మలుచుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వాన్ని గద్దె దించాలి, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనే దాన్ని ప్రధానంగా భావించే ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమికి వారు అధికారం ఇచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించే తీర్పు ఇచ్చారని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు బీజేపీకి 60 స్థానాలు తగ్గిపోయినాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన, జేడీయూ పైన, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు గతంలో మన మీడియాలో చూస్తే మోడీని, అమిత్ షాని చూపించేవాడు, కానీ వాళ్ళు మార్చేశారు. మోడీ పక్క సీట్లో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు. ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది. గతంలో బీజేపీ గవర్నమెంట్ అది, కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లే. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది, వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి, లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ రకంగా మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నితీష్ కుమార్ గారికి ఎలాంటి అవకాశం అయితే వచ్చిందో మీకు కూడా, మనకు కూడా అవకాశం వచ్చింది. ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడ్డారు. దానికంటే మిన్నగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 11 మంది ఎంపీల పైన ఇవాళ ప్రభుత్వం ఆధారపడింది.
అంటే ఏమంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వాళ్ళు కీలకంగా మారినారు. భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ ట్యాక్స్ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి తగ్గించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెంలో విశాఖపట్నం బల్క్ బటుమైన్ అండ్ ఎల్హెచ్ ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లాకు ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తాను గెలిచిన నెల రోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజాను ఎత్తివేయించారని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో యజమానులకు ఇబ్బందులు కలిగేలా ఎటువంటి నిర్ణయాలు ఉండవని చెప్పారు. గాజువాకలో ట్రక్ టెర్మినల్ ప్రతిపాదన అంశమై రవాణా మంత్రి ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మొండ జగన్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచా విజయ్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కృష్ణమూర్తి, ఆర్ తులసిదాస్, రాజేష్ లాల్, దేవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని డిమాండ్స్ ఫీల్డ్ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. విపరీతంగా గ్రీన్ ట్యాక్స్ వేస్తున్నారు. ఈ టోల్ ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అది ఈరోజు ఎంత రిస్క్ అయినా సరే టోల్ గేట్ తీయాలనుకున్నాం, మనం తీపిచ్చేసాం. మళ్ళీ పెట్టించింటే ఒకటే అక్కడ మళ్ళీ టోల్ పెట్టేటువంటి పరిస్థితి లేకుండా నేను చేయిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఇది చాలా మంది మన దృష్టికి తేవడం జరిగింది, ప్రభుత్వ దృష్టికి కూడా తేవడం జరిగింది. కనుక దాని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, అలాగే రవాణా శాఖ మార్షల్ వారి దృష్టికి తీసుకువెళ్ళి దాని మీద తగ్గించేటట్టుగా కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాను. అలాగే మనకి ట్రక్ టెర్మినల్ కావాలని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎందుకంటే అర్బన్ ఏరియా అంటే సిటీలోకి వచ్చేటప్పుడు అక్కడ పార్క్ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక ట్రక్ టెర్మినల్ చేయడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా ఈరోజు ఒక లారీ ఒక రోజు అది తిరిగిందంటే సుమారు 50 మందికి ఉపాధి కల్పిస్తుందని ఒక లెక్క ఉంది. ఆ లెక్కన మీరు ఎంతో మంది ఉపాధి కల్పించేటటువంటి మరి ఫీల్డ్లో ఉన్నారు. మీకు ప్రోత్సహించడం నా బాధ్యతగా మేము తీసుకుంటామని, అలాగే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. అవకాశాలు లేక చాలా మంది చెడు మార్గాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి రంగాలని మనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కనుక ముఖ్యంగా నాయకుల పైన ఆ బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాలు చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించి, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఆ తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మనకి ఏ సమస్య వచ్చినా పలానా సమస్య ఉంది, దానికి నేను సానుకూలంగా స్పందిస్తానని కూడా మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా అరే మనం అంటే జనరల్గా ఏం చేస్తారంటే మనం ఇది అందరూ కూడా గమనించాలి. మనం విత్తనం వేసి మొక్క చేసి చెట్టు చేసిన తర్వాత కాపు కాసేటప్పుడు మనం అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాపు కాసేటప్పుడు మనం లేకపోతే లోకధర్మం కూడా ఎవరు వస్తే వాళ్ళకి పట్టుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. నాకు మీరందరూ మద్దతు ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని. మీరు ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరొకరు ఒక లెండర్స్ చేసి నా దగ్గర పెడితే అంటే ఈ మన సమస్యల మీద నేను ప్రభుత్వం దగ్గరికి నేరుగా తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తీసుకెళ్తాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మనం కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం ములగాడ కూడలి వద్ద వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు. నియోజకవర్గం తెదేపా జనసేన సమన్వయకర్త కాపు నాయకుడు దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు పాల్గొని వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
గణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వంగవీటి పేరే ఒక ప్రపంచం అని అన్నారు. సీఎం పీఎం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలున్న ఏకైక నేత వంగవీటి అని కొనియాడారు. జైలు గోడల మధ్య ఎన్నికల్లో నిలబడి భారతదేశంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన ఏకైక నాయకుడు కాపు జాతి సింహం వంగవీటి మోహనరంగ అని తెలిపారు. కార్యక్రమంలో 63వ వార్డు కార్పొరేటర్ గల చిన్న, జనసేన నాయకుడు పీలా రామకృష్ణ, రాష్ట్ర కాపు ఉపాధ్యక్షుడు మూర్తి, రాష్ట్ర టీడీపీ యువత ఉపాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి రంగా గారి విగ్రహాన్ని వేళ ఆవిష్కరించుకోవడం జరిగింది. ఎంతోమంది అభిమానుల్ని రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి రంగా గారు. వారి అభిమానుల స్ఫూర్తితో ఆ రోజు అనేక సేవా కార్యక్రమాలు, కష్టం వచ్చినటువంటి వారికి ఆదుకునేటువంటి మనస్తత్వం కలిగింది. అతి చిన్న వయసులోనే అంత పేరు గడించినటువంటి వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. వారి జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా యువత ఎవరైతే దీనిలో భాగస్వామి అయ్యారు, ఆ యువతకి ఒక షెల్టర్ కూడా రాబోయే రోజుల్లో ఒక కాపు భవనాన్ని ఒక నిర్మాణం చేసి రంగాగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు ఆ భవనంలో ఎక్కువ ఉపాధి అంశాలు, ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ మంది ఉపాధి వారి స్ఫూర్తితో ఈరోజు రంగా గారి స్ఫూర్తితో మరి అందరికీ ఉపాధికి ఉపయోగపడేటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్గాను లేకపోతే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలకి ఘనంగా ఆ భవనాన్ని భవిష్యత్తులో వాడుకునే అవకాశం కలిగింది. దానికి స్థల సేకరణ చేసి దాన్ని ఇంట్లో కూడా మంజూరు చేస్తాం. ఆ యువత ఎవరైతే ఈరోజు చేసి వాళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ బాగుంటుంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని. మందస మండలం కేంద్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అచ్యుతానంద ఆశ్రమ స్వామీజీ వంశధర బాబా మహారాజు అన్నారు. సాబకోట సమీపంలో కిల్లమ్మ అమ్మవారి గుడి ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సమావేశంలో స్వామీజీ వంశధర బాబా మహారాజు మాట్లాడుతూ లక్ష్మీ నర్సుపేట గ్రామానికి చెందిన ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు శివాజీ పాణిగ్రాహి చేపడుతున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు హిందూ మత ధర్మ పరిరక్షణ దోహదపడుతుందని స్వామీజీ కొనియాడారు. శివాజీ పాణిగ్రాహి తన సొంత నిధులు వెచ్చించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్వామీజీ అభినందించారు. మారుమూల గిరిజన గ్రామాల్లో అధిక సంఖ్యలో హిందూ ధర్మం పాటించడానికి ఆసక్తి చూపడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. శివాజీ ఫౌండేషన్ అందజేసిన దుప్పట్లు పేదలకు స్వామీజీ అందజేశారు. అలాగే అన్నదాన వితరణకు శివాజీ పాణిగ్రాహి ఆర్థిక సహాయం అందజేశారు. నింబిరిక మడికిపట్నం గ్రామాలకు చెందిన ప్రజలు గ్రామ ప్రవేశం వద్ద శివాజీ పాణిగ్రాహి మహిళలు హట్టులు పట్టి స్వాగతం పలికి భజన కీర్తనలతో అమ్మవారి గుడి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మౌన సిద్ధాంతి గోవింద, ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర సభ్యులు జగదీశ పండ తదితరులు పాల్గొన్నారు. बालाजी सबरो बड़ो पचड़िया गुरा सबरो मणिकपट्नर मणिकूर सबरो వచ్చి আসন্তু আজ্ঞা আসন্তু মঞ্চ পাখক আসন্তু এই কার্যক্রমটা সেইতে কিছু খরাব হবনা বেরিয়ে জলদি মঞ্চ পাখক আসন্তু জলদি সীতা सबरो सीता सबरो हिमरिगा जल्दी जल्दी दया करी समस्त ये मंच पर दार ही लगी समझ में मा रोई सबरो नमस्ते नमस्ते पल्ली सबरो कैसे अनुरोध भावी नारायण रेड्डी गारू पल्ली में सबरो ही लगी पल्ली में सबरो रायबारी सबरो ही लगी जय जगन्नाथ और सही कोरी हमरो साबागड़ तपर पचड़ी गारो तपर ई पकरे डिग्री गारो तपर नेक्स्ट हमरो ई आगर कोटा कोको गारो जे जे के समस्त ना ना हमें धरिबो ना ना सहित समान की समस्त की मानो को दर्शन बोले हमरो जीवन धन्य सेई बड़ी महान
সম্পর্কমান্য বলে যে কর্মধর্ম আলু পড়াবু অনুরোধ পালন করা যায় এই টাইপের এইভাবে আমার বার্ষিক উৎসব কার্যক্রম করা ଆଉ ଏ ସଜ୍ଜନ ଇଏ ଭାରତ ବର୍ଷ ଆମେ ସେଇ ଭାରତୀୟ ଆର୍ୟ ସଂସ୍କୃତିର ଲୋକ ଯୋଉ ସନାତନ ଧର୍ମ ସମଗ୍ର ବିଶ୍ୱରେ ଆଜି ପ୍ରତିଷ୍ଠିତ ହୋଇଛି ଏ ସନାତନ ଧର୍ମ ହେଉଛି ସତ୍ୟ ସନାତନ ଧର୍ମ ଯାହାକୁ ନେଇକି ଆଜି ଏ ସୃଷ୍ଟି ସ୍ଥିତି ପ୍ରଳୟ ହେଉଛି ଏ ସଜ୍ଜନ ଆମର ମହାପୁରୁଷ ମାନେ ଏମାନେ ଆମକୁ କୃପା କରିବେ ଆମକୁ କଲ୍ୟାଣ କରିବେ ତେଣୁ ଆମର କଲ୍ୟାଣ ପାଇଲେ ଆମ ଜୀବନ ଧନ୍ୟ ହବ ତେଣୁ ବର୍ତ୍ତମାନ ସବୁ ଅତିଥିମାନଙ୍କ ପାଇଁ ସମୟ ସ୍ୱରୂପକମ୍ ସ୍ଥାବର ଜଗମସ୍ୟ ପ୍ରଣମାମି ଜଗନ୍ମୟ ହରି ଓମ୍ ତତ୍ସତ୍ ହରି ଓମ୍ ତତ୍ସତ୍ ହରି ଓମ୍ ମା କ୍ରୀଡ଼ାମଣ୍ଡଳ ଭିତରେ ସମସ୍ତ ପ୍ରାଣୀମାନଙ୍କୁ ମା କ୍ରୀଡ଼ାମଣ୍ଡଳ କୃପା କରି సబ్బవరం మండలంలోని వివిధ సచివాలయాల్లో పనిచేసిన వాలంటీర్లు తమ గౌరవ వేతనాలు చెల్లించాలంటూ గురువారం స్థానిక ఎంపీడీఓ రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. గత 5 ఏళ్లుగా సచివాలయాల్లో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు 3 నెలల నుంచి గౌరవ వేతనం ఇవ్వలేదని, ఉన్న మండలాల్లోని వాలంటీర్లకు చెల్లించారని, సబ్బవరం మండలంలో మాత్రం ఇంతవరకు గౌరవ వేతనం ఇవ్వలేదన్నారు. వెంటనే చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీఓ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అయితే ఎన్నికల ముందు 25 మంది రాజీనామా చేశారని, మరో 2 పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి బాబురావు పాల్గొన్నారు. తర్వాత మన ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక 25 రిజైన్ చేశారు. ఒక 2 పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారనేసి వాళ్ళని టెర్మినేట్ చేసింది. 27 మంది మొత్తం మనకి 336 మంది ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళేమో ఇప్పుడు మండల పరిషత్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ సారాంశం ఏంటంటే ఏప్రిల్ మే జూన్ 3 నెలల జీతం మాకు రావాల్సింది సార్. చుట్టుపక్కల 2 మండలాల్లో ఇచ్చారు. ఒక సబ్బవరంలోనే విలేజెన్స్ వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు. ఇది మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీలైన త్వరలో వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తామనేసి మూలంగా తెలియజేస్తున్నాము. శాలరీ క్లారిటీ రాలేదండి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థ మీద. ఇది ఇప్పటి వరకు మా దగ్గర సమాచారం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు వెలకట్టలేనివి. ఆయన అందించిన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొనబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, కమిషనర్ జె వెంకట్రావు ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, జీటీడబ్ల్యూఓ ఎం విజయశాంతి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, సెట్రాజ్ సీఈఓ ఏవిఎస్ఎన్ మూర్తి, అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో మనం ఈ ప్రోగ్రాం జరుపుకోవడం, దానికి హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ కొనబాబు గారు, తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావడం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా 10 రోజులున్న ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో, తర్వాత కళావేదిక అల్లూరి సీతారామరాజు కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. సో మనకు చాలామంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలు ఉన్న చోట అల్లూరి సీతారామరాజు గారికి చాలా ప్రముఖమైన పాత్ర. దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం, ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయడం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. సబ్బవరం మండలంలోని మొగిలిపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ చేతుల మీదుగా విత్తనాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో
ఇచ్చిన హామీలను రాజీ పడకుండా రాష్ట్ర ప్రజలకు అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నారు. ఇప్పటికీ ఎవరూ ఊహించని విధంగా పింఛన్లు పంపిణీ చేస్తుందన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సకాలంలోనే రైతులకు విత్తనాలు కూడా అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గండి అరుణ, ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ, తమరాన బంగారు నాయుడు, అంగటి నాని, గండి సత్యం, కొటాన దేముడు, సిరాపరపు రాంబాబు, గండి హరీష్, గండి దేముళ్ళు, గ్రామ వ్యవసాయ సహాయకులు బి రామాదేవి పాల్గొన్నారు. అలాగే మల్లునాడుపాలెం గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులు హేమలత ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ గండి దేముడు, సర్పంచ్ బోను గంగునాయుడు, ఎంపీటీసీ గొర్లి కనకరాజు, మాజీ సర్పంచ్ కొటాన దేముడు, గండి దేముడు, జనసేన నాయకులు సబ్బవరపు రవి, మాజీ ఉప సర్పంచ్ రొంగలి వెంకటరమణ, నాయకులు సిరపరపు అప్పలనాయుడు, అవతారం పెంటయ్య, గణేష్, ఎర్నిబాబు రైతులు పాల్గొన్నారు. బ్రిటిష్ ఉక్కు సంఖ్యల నుంచి విముక్తి కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు రగిల్చిన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని శాంతినగర్లో ఉన్న సమరయోధుల స్మృతి వనంలో గురువారం నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ మందిరంలో నూతన జాతీయ జెండాను 105 అడుగుల ఎత్తులో ఆయన గురువారం ఆవిష్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో పాటు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం 40 మంది స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలతో పాటు 105 అడుగుల ఎత్తుల జాతీయ జెండా నెలకొల్పి సిక్కోలు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నిర్వాహకులతో పాటు సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పాటు దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు శ్రీకాకుళం నగరంలో రూపుదిద్దుకున్న గాంధీ మందిరం, సమరయోధుల స్మృతి వనం చారిత్రాత్మకమైనదని ప్రశంసించారు. మన్యపీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమైనదని కొనియాడారు. కార్యక్రమంలో స్మృతి వనం కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, పలు డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈరోజు మన్యం వీరుడు తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గనుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా గాంధీ మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గాంధీ మందిరం కమిటీ సభ్యులకు, అలాగే పట్టణ నలుమూల నుండి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే పత్రికా మిత్రులకు, విలేకరులకు, అలాగే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇతర పెద్దలకు అందరికి కూడా, పట్టణం నుండి విచ్చేసినటువంటి ఇతర పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు గారు మన జామి భీమశంకర్ గారి బ్రదర్ పేరు జామి శివాజీ గారు స్మారకార్థం వారి అబ్బాయి జామి హరీష్ గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ విగ్రహానికి అందరూ కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వారు మన హక్కుల్ని కాలరాస్తున్న సమయంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించి మన తెలుగువారి పౌరుషం సత్తా ఏంటో చాటి చెప్పినటువంటి మహానుభావుడు. మన భూమి, మన హక్కు, మన నైతిక విలువల హక్కుని కోసం పోరాడినటువంటి యోధుడు. ఆయన తాలూకా స్ఫూర్తిని ఇప్పుడు ఉన్న యువత అందిపుచ్చుకొని ఆయనకి మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అఫీషియల్గా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సీతారామరాజు గారి, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క ఎటువంటి భయభ్రాంతులు లేకుండా అతి పిన్న వయసులోనే అంత ఘన కీర్తి సంపాదించి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి స్వాతంత్రోద్యమంలో ఈ సాయుధ పోరాటం కూడా అవసరమని తెలియజెప్పి ఒక అధ్యాయాన్ని ఆయన లిఖించుకున్నారు అతి పిన్న వయసులో. అలాంటి మహనీయుడి యొక్క ఆశయాలని, ఆ పోరాట పటిమని ఇప్పుడు ఉన్న యువత, అలాగే
మన ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ దేశభక్తిని చాటుకొని ఆ విలువల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 150వ జయంతి వేడుకలు. గొలుగొండ మండలంలో సీతారామరాజు, గంటం దొర సమాధులకు పూలమాలలు వేసిన వాళ్లర్పించిన స్పీకర్ అయ్యన్న. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు నెల్లూరు జైలుకు విచ్చేసిన మాజీ సీఎం ప్రతిపక్ష నేత రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టి దాడులు చేస్తున్నారని, ఈ విధానం మానుకోవాలని బాబును హెచ్చరించిన జగన్. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అబద్దాలతో పాలన సాగిస్తోందని ధ్వజమెత్తిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్కే. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన రామకృష్ణ. భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ ట్యాక్స్ విషయమై సీఎం బాబుతో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. గెలిచిన నెల్లో టోల్ ప్లాజా ఎత్తివేసిన సందర్భంగా శ్రీనివాసరావును ఘనంగా సత్కరించిన లారీ సంఘం సభ్యులు. ఇవి ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.